नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నమస్కారం. ఫస్ట్ ఇక్కడ ఉంటారు కదా, అందు గురించి ఇక్కడ వచ్చినాం. అంటే ఇది ట్రైన్ చేస్తున్నాను. ఇది ఒక్కొక్కటి ఫాస్ట్ అది లిక్విడ్ ఫామ్ లో ఉంది. అతను స్వయంగా గ్రూ చేస్తున్నాడు. ఈ వైట్ లైట్ కన్నా ఆ లైట్ ఉంది అనుకో, వెనకాల ఉన్న లైట్ మస్తు వస్తే వీడియో టీవీ పై కొత్తపట్నమా? దాని మీద ఒక పర్టికులర్గా మనం ఒక డ్రైవ్లో వెళ్తూ ఉన్నాము. అదే భాగంలో ఈసారి 3 డిఫరెంట్ ఇన్స్పెక్టర్స్
3 డిఫరెంట్ కేసులో సైమల్టేనియస్గా పని చేస్తుండగా 3 డిఫరెంట్ రకమైన డ్రగ్స్ ఒక పెద్ద క్వాంటిటీలో మనకు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీరు చూస్తున్నారు ఓపియం ఉన్నది, మరియు హెరోయిన్ ఉన్నది, ఎండిఎంఏ అంటే ఒక సింథటిక్ డ్రగ్, చాలా డేంజరస్ డ్రగ్. బట్ మేము ఒకటి మాత్రం మీకు ముందే చెప్తున్నాము, మనం ఏరియాలో రాగానే చాలా మటుకు డ్రగ్స్ పట్టుకుంటున్నాము. కాబట్టి మనం మార్కెట్లోకి పోనీకుండా కూడా మనము ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ కేసు మహేందర్ సింగ్, ఇంట్రెస్టింగ్ కేసు ఉంది. అతనికి సొంతగా ఈ ఓపియంకి అలవాటు పడింది. స్వయంగా ఓపియంకి అలవాటు పడినప్పటి నుండి కొంత వరకు అది మొత్తం నేర్చుకొని ప్రాసెసింగ్ ఎంత నేర్చుకొని స్వయంగా అది ఈ పట్టాకడ వేసుకొని దాని తర్వాత అయిన తర్వాత ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ చేశారు. ప్రాసెసింగ్ స్టార్ట్ చేసుకొని ఈ ఫార్ములా అతను యాక్చువల్గా ఇప్పుడు ఉండేది అబ్దుల్లాపూర్ మెట్ కానీ ఒరిజినల్ నేటివ్ ఆఫ్ భీల్వాడా డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. సో అక్కడ నుండి అతను దానికి అలవాటు పడిన తర్వాత మరియు ఇది ట్రాన్స్పోర్టేషన్ మొదలుపెట్టారు. అక్కడ తన ఏరియాలో చేసుకొని ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్లో చిల్లీ పౌడర్లో దాచిపెట్టి ఏదైనా మొక్కజొన్న దాంట్లో దాచిపెట్టి అక్కడ వాళ్ళు తీసుకొచ్చేసేవారు. ఈ వ్యక్తిని కూడా ప్రాసెస్డ్ ఓపియం అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం పట్టుబడుతుంది. ఆ సంబంధించినటువంటి మిగతా వివరాలు కూడా మీలో ప్రెస్ నోట్ రూపంగా షేర్ చేసుకుంటున్నాం. మరియు ఇంకో కేసులో ఈ హెరోయిన్ అండ్ ఎండిఎం ఈ రెండు కూడా అక్కడ చూస్తున్నాం. ఓకే, నేను చెప్తాను. కొద్దిగా ఒక జనరల్ గా ఈ వ్యక్తికి ఎట్లయినా మనం ప్రతి ఒక్కరిని పట్టుకుంటా ఉంది కాదు. ఒకవేళ కొద్దిగా తేడా కనిపిస్తుంది అట్లా ఉంటే మాకు సూచన ఇస్తే అట్లీస్ట్ వాళ్ళతో ఆ పిల్లగాడు తెలిసి తెలియక తప్పుదారులు పోయినారంటే వాళ్ళని పిలిపించి ఎవరు చేస్తున్నారు వాళ్ళని పట్టుకొని ఇంకా భవిష్యత్తు పాడవుతుంది. సో ఈ విషయం పట్ల కూడా అందరూ కూడా కొద్దిగా గమనించి కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలా. ముఖ్యంగా ఇది కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్ కూడా కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటూ బాగుంటుంది. అభిప్రాయపడుతూ రాబోయే రోజులలో కూడా ఈ కొన్ని విషయాలు మనకు ఉన్నాయి, కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇది ఉమెన్ హెరాస్మెంట్ కానివ్వండి, స్టాకింగ్ కానివ్వండి, చీమిస్మెంట్ కానివ్వండి, మా దగ్గర పడతారు. నా మీద ఖచ్చితంగా మనం అలాగే ఉప్పు పాదంతో చర్య తీసుకుంటాం. కొన్ని ఏరియాలకి మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, కానీ అక్కడ రేట్ చేసి మొత్తం నెట్వర్క్ కట్టేసరికి మనకి ఇప్పటి నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చేయాలి. తర్వాత రాజులో నేనైనా సరే డీసీపీ అయినా సరే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకే, అండ్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నిన్న రాత్రి చేయి పట్టుకున్న వారందరికీ కూడా మార్నింగ్ వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టాము. వాళ్ళందరికీ కూడా తెచ్చి అందరి ముందుగా రివార్డింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మొత్తం టీంకి కూడా మనం రివార్డ్స్ మనం ఒక సిస్టమ్ స్టార్ట్ చేస్తాం. అంతకుముందు కూడా మీరు చూసుకుంటారు, ఒక అమ్మాయిని రైల్వే స్టేషన్కి తీసుకుంటారు, ముందుగా రివార్డ్ ఇచ్చారు. మరియు ఒక హోంగార్డ్ బ్రిడ్జ్ మీద వాళ్ళు ఎంత మాయ యూజ్ చేసుకుని. సో ఇలాంటి మనం పని చేసిన వారికి, కష్టపడి పనిచేసిన వారికి ఇమీడియట్ రివార్డ్ కూడా ఒకటి ఒక మెథడ్ మనం స్టార్ట్ చేస్తాం. సో మీ అందరికీ కూడా దాంట్లో ప్రోత్సాహం, సహాయ సహకారం కోరుతూ సోర్స్ మీద కూడా పట్టుకోవడానికి మేము పంపిస్తాము. సో ఇది వరకు ఇన్వెస్టిగేషన్ మధ్య స్టేజ్లో ఉంది కనుక అయిన తర్వాత మనం